ఇప్పటివరకు మనం అరేస్, అరేస్లెస్, ట్రీస్, లింక్లెస్ అని చెప్పి చాలా డేటా స్ట్రక్చర్స్ చూసాం. ఇవాళ ఇంకొక డేటా స్ట్రక్చర్ గురించి నేర్చుకోబోతున్నాం, అండ్ దట్ ఈస్ స్టాక్స్. కన్సిడర్ దెర్ ఆర్ సమ్ బుక్స్ విచ్ ఆర్ ప్లేస్డ్ ఆన్ టాప్ ఆఫ్ ఈచ్ అదర్, ఆర్ సమ్ చైర్స్ విచ్ ఆర్ ప్లేస్డ్ ఆన్ టాప్ ఆఫ్ ఈచ్ అదర్. వీటిని మనం ఏమని పిలుస్తాం? బుక్స్ ఆర్ స్టాక్డ్ అపాన్ ఈచ్ అదర్ అని, ఆర్ చైర్స్ ఆర్ స్టాక్డ్ అపాన్ ఈచ్ అదర్ అంటాం. ఈ స్టాక్ ఆఫ్ చైర్స్లో నేను ర్యాండమ్గా ఒక చైర్ని సెలెక్ట్ చేసి దాన్ని నేను బయటికి తీయాలనుకున్నాను అనుకోండి, ఇస్ ఇట్ పాసిబుల్? నో, ఇట్స్ నాట్. దీన్ని బయటికి తీయాలి అంటే వీ హ్యావ్ టు ఫస్ట్ రిమూవ్ దిస్ అండ్ దెన్ రిమూవ్ దిస్. అలా టాప్ టు బాటమ్ ఒకదాని తర్వాత ఒకటి బయటికి తీసి ఫైనల్గా ఐ కెన్ రిమూవ్ దిస్. సో హియర్ ఆర్డర్ ఆఫ్ ఇన్సర్షన్ ప్లేస్ అ మేజర్ రోల్. సో వేరెవర్ దిస్ ఇస్ ఇంపార్టెంట్, దిస్ ఆర్డర్ ఆఫ్ ఇన్సర్షన్ ఇస్ ఇంపార్టెంట్. మీ యూజర్స్ని if you want to restrict them to access a random element in the middle, you can use stacks. Stacks vaadi, if you are storing elements in that data structure, it will restrict you to access any random middle element. You can only access the top element first, and if you want to reach the middle element, you have to go through all the top elements above that. That is the speciality of stacks. ఇప్పుడు మనం మాట్లాడుకున్న లాంటి యూసేజ్ మీకుంటే you can use stacks, and this principle is called last in first out. ఏ ఎలిమెంట్ అయితే లాస్ట్లో ఇన్సర్ట్ అయిందో దాట్ కెన్ బి రిమూవ్డ్ ఫస్ట్, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఇలాంటి రిక్వైర్మెంట్ మనకుంటే వీ కెన్ యూస్ స్టాక్స్. యాజ్ వి డిస్కస్డ్, ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్టాక్స్ ఆర్ బుక్స్ స్టాక్డ్ అప్ ఆన్ వన్ అనదర్, చైర్స్ స్టాక్డ్ అప్ ఆన్ వన్ అనదర్. కంప్యూటర్ అప్లికేషన్స్లో ఎగ్జాంపుల్స్ వచ్చేసి వెన్ యూ ఓపెన్ మల్టిపుల్ క్రోమ్ ట్యాబ్స్. ఈ రెండు ఎలా పనిచేస్తాయి అనేది డీటెయిల్డ్గా మనం కాసేపట్లో మాట్లాడుకుందాం. Now what is the difference between arrays and stack? Arraysలో you can access any random element with constant time complexity, but in stacks we cannot do that, because in stacks we can only access the topmost element. Now consider you have a calculator. అందులో ఫస్ట్ యూ ఎంటర్ 1 అండ్ దానికి యూల్ యాడ్ 5, యుల్ గెట్ 6. ఆ రిజల్ట్ని యూల్ మల్టిప్లై ఇట్ విత్ 2, యుల్ గెట్ 12. ఆ రిజల్ట్ని యుల్ డివైడ్ బై 4, యుల్ గెట్ 3. ఈ రిజల్ట్ని యుల్ సబ్ట్రాక్ట్ 3 ఫ్రమ్ ఇట్ అండ్ యుల్ ఫైనలీ గెట్ 0. దీస్ ఆర్ ఆర్ సిరీస్ ఆఫ్ ఆపరేషన్స్ దట్ ఐఎమ్ డూయింగ్ ఇన్ ఏ క్యాలిక్యులేటర్. ఇప్పుడు క్యాలిక్యులేటర్లో కానీ, నోట్ ప్యాడ్లో కానీ, క్రోమ్ ట్యాబ్స్లో కానీ వీ హ్యావ్ 2 బేసిక్ ఆపరేషన్స్. వన్ ఇస్ అన్డూ అండ్ రీడూ. నేను కంట్రోల్ Z చేస్తే అండూ అవ్వాలి, కంట్రోల్ Y చేస్తే రీడూ అవ్వాలి. సో ఈ ఆపరేషన్స్ ఎలా పనిచేస్తాయో చూద్దాం. కన్సిడర్, నేను స్టెప్ నెంబర్ 1 చేస్తా, అండ్ దెన్ స్టెప్ నెంబర్ 2, అండ్ దెన్ స్టెప్ నెంబర్ 3. నౌ ఇఫ్ ఐ ప్రెస్ కంట్రోల్ Z, ఇది అండూ అయిపోవాలి. 3 నుంచి వీ హ్యావ్ టు కమ్ టు ద స్టేట్ 2. నేను అండూ కానీ రీడూ కానీ చేస్తే ర్యాండమ్గా మిడిల్ ఎలిమెంట్ అయితే రిమూవ్ అవ్వదు కదా. అండూ అంటే ఏంటి? ద లాస్ట్ థింగ్ దట్ యూ హ్యావ్ డన్ క్యాన్ బి రివర్స్డ్. We can clearly see that we can use stacks here. ఇనీషియల్గా 1 ఇన్సర్ట్ చేస్తాం. 1 + 5 6 అవుతుంది. 6 × 2 12 అవుతుంది. 12 డివైడెడ్ బై 4 3 అవుతుంది. 3 - 3 0 అవుతుంది. Now if I want to undo it, undo the last step. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చింది? -3 చేసి. సో వెన్ ఐ undo it, దిస్ విల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద స్టాక్, అండ్ నాకు మిగిలినది 1 6 12 and 3. ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఇట్ విల్ డూ, ఇది రిమూవ్ అయిపోద్ది, దిస్ విల్ డూ +3 అండ్ కమ్ బ్యాక్ టు ది స్టేట్. నా వాట్ ఇఫ్ ఐ వాంట్ టు రీడూ ద ఆపరేషన్? ఇలా పాప్ చేసే ఎలిమెంట్స్ అన్నీ ఐ టేక్ ఏ సపరేట్ స్టాక్. దీన్ని రీడూ స్టాక్ అనుకుందాం, దీన్ని అండూ స్టాక్ అనుకుందాం. ఈ 0ని ఇక్కడ ప్లేస్ చేసుకుంటాం. ఇఫ్ ఐ డోంట్ కేర్ అబౌట్ రీడూ, ఐ డోంట్ నీడ్ ఏ సపరేట్ స్టాక్. నేను సింపుల్గా 0ని పాప్ చేసుకుంటా. బికాజ్ ఐ కేర్ అబౌట్ రీడూ, నేను ఏవైతే పాప్ చేస్తున్నానో వాటిని రీడూ స్టాక్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఈ ఆపరేషన్స్ అన్నీ చేసేసాక ఆఫ్టర్ ఐ రీచ్ 0,
నేను కంట్రోల్ Z చేస్తే నా అండో స్టాక్లో 0ని పాప్ చేసి రీడో స్టాక్లో ప్లేస్ చేసుకుంటా. నౌ ఇన్ మై అండో స్టాక్ టాప్ ఎలిమెంట్ ఇస్ 3. ఇఫ్ ఐ ప్రెస్ కంట్రోల్ Y, ఇఫ్ ఐ వాంట్ టు రీడో ద ఆపరేషన్ ఫ్రమ్ హియర్, I'll pop this 3 and I'll place this at the top of my undo stack. Now consider I do 2 undos. 0 pop అవుద్ది, 3 pop అవుద్ది. సో అండో స్టాక్ వచ్చేసి 1, 6, 12 ఉంటుంది. రీడో స్టాక్లో 0, 3 ఉంటుంది. నౌ ఇఫ్ ఐ అండు 12 పాప్ అయి రీడోలోకి వస్తుంది. ఇఫ్ ఐ డూ రీడూ 3 పాప్ అయి అండూలోకి వస్తుంది. యాజ్ సింపుల్ యాజ్ దాట్. నౌ కన్సిడర్ దిస్ కేస్. నేను ఇక్కడి నుంచి వరుసగా ఈ ఆపరేషన్స్ అన్నీ చేసి నా మై కరెంట్ స్టేటస్ 0. నేను ఒక అండూ చేశాను, ఇంకో అండూ చేశాను. I'll reach 12. Now currently this is my state. Undo stack లో 1, 6, 12. 1, 6, 12 ఉన్నాయి. Redo stack లో 0 and 3 ఉన్నాయి. Just because ఈ state లో if I want to do redo, I'll get back my 3 by popping this 3. If I do redo for the second time, I'll get back my 0 from 3. నేను redo చేయకుండా when I'm at the state, ఈ 12 మీద -2 చేసి if I get 10, my undo stack will be 1, 6, 12 and 10. Because I have entered a completely new state, వీటిని ట్రాక్ చేసుకుని ఇంకా లాభం లేదు. That's why this redo stack will be cleared. I hope this is clear. ఈ undo and redo operations క్యాలిక్యులేటర్లోనే కాదు, మనం ఇక్కడ చూసిన ఎగ్జాంపుల్స్ టైపింగ్ ఇన్ ఎ నోట్ ప్యాడ్, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ మల్టిపుల్ క్రోమ్ ట్యాబ్స్, ఈ 2 అప్లికేషన్స్లో విల్ ఫాలో ద సేమ్ కాన్సెప్ట్, undo stack and redo stack. As we can see, stacks are very, very important in computer science. Now let's see the operations on stack. Very simple 4 operations. స్టాక్లో నేను ఏదైనా ఎలిమెంట్ని ప్లేస్ చేయాలనుకుంటే I'll call this method called push and I'll give an argument what I want to push. I want to insert X at the top of the stack. Stackలో you can only insert new elements at the top of the stack. మనం ఏది యాక్సెస్ చేయాలన్నా it is only top of the stack. ఇన్సర్ట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా ఏదన్నా టాప్ ఆఫ్ ద స్టాక్ని యాక్సెస్ చేయగలం. సో ఇఫ్ యూ వాంట్ టు ఇన్సర్ట్ X, యూ కెన్ ఇన్సర్ట్ X at the top of the stack. ఇఫ్ యూ కాల్ పాప్, మనకున్న యాక్సెస్ టాప్ మోస్ట్ ఎలిమెంట్కి మాత్రమే. సో it will remove the topmost element from the stack. Next comes peek. If I don't want to delete the topmost element and if I just want to know what is the top of the element, I'll do peek. Return the topmost element from the stack. It will not remove anything from the top of the stack. Top of the stack lo emundo aa element return chestundi ante. Next comes is empty. This function will check if the stack is empty or not. If at all if the stack is empty and you still perform pop operation, it is not valid. ఎందుకంటే స్టాక్లో అసలు ఎలిమెంట్సే లేవు, స్టాక్ is empty and you want to delete an element from the stack. అది ఎలా పాసిబుల్ అవుతుంది? సో ఇట్స్ ఆల్వేస్ అ గుడ్ ప్రాక్టీస్ టు చెక్ ఇఫ్ ద స్టాక్ is empty బిఫోర్ డూయింగ్ ద పాప్ ఆపరేషన్. మనం ప్రీవియస్ వీడియోస్లో వీ హ్యాడ్ ఎ ప్లేలిస్ట్ ఆన్ రికర్షన్. రికర్షన్లో మనం చాలా ఎక్స్టెన్సివ్గా స్టాక్స్ని వాడతాం. అసలు రికర్షన్ పనిచేసేదే స్టాక్స్ మీద. రికర్సివ్ స్టాక్ యూజ్ చేసుకుని రికర్షన్ పనిచేస్తుంది. And as we discussed, stacks follows last in first out principle. దాన్ని మనం LIFO principle అంటాం. Now let's see how do we implement a stack using our traditional arrays. ఈ అరేస్లో 2 రకాల అరేస్ ఉంటాయి, స్టాటిక్ అరేస్, డైనమిక్ అరేస్. డైనమిక్ అరేస్ అంటే అరే లిస్ట్. మీరు అరే లిస్ట్ని డిక్లేర్ చేసుకునేటప్పుడు యూ నీడ్ నాట్ మెన్షన్ ద సైజ్. మీరు ఇన్సర్ట్ చేసే ఎలిమెంట్స్ని బట్టి సైజ్ పెరుగుతూ పోతుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ స్టాటిక్ అరేస్, మనం అరేని డిక్లేర్ చేసేటప్పుడే వీ హ్యావ్ టు మెన్షన్ ద సైజ్ ఆఫ్ దట్ అరే. వీ కెన్ ఇంప్లిమెంట్ స్టాక్ యూజింగ్ ఇదర్ స్టాటిక్ అరేస్ ఆర్ డైనమిక్ అరేస్. ఫర్ నౌ లెట్ మీ టేక్ ఎ డైనమిక్ అరే ఫర్ సింప్లిసిటీ. స్టాటిక్ అరేలో ఏంటి, సైజ్ ఇనిషియల్గా డిక్లేర్ చేయాల్సి వస్తుంది. సో యువర్ స్టాక్ ఆల్సో విల్ బి ఆఫ్ లిమిటెడ్ సైజ్. అదే డైనమిక్ అరేస్ యూజ్ చేసుకుంటే సైజ్తో లిమిట్ అవ్వక్కర్లే. ఇఫ్ ఐ యూజ్ డైనమిక్ అరేస్,
I can use the whole space that is present in my RAM because we are not limiting the size. అదే నేను ఇక్కడ రాసుకున్నా, stack can take the size of a RAM and this is called heap memory. Okay, let's get back to our discussion of implementing a stack using arrays. Consider I am taking a dynamic array, size is not limited. I'll initially stop to -1 ఎందుకంటే there are no elements in the array currently. ఒక సింపుల్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అరేని తీసుకుంటున్నా. దీస్ ఆర్ ద సిరీస్ ఆఫ్ ఆపరేషన్స్. 1 ఇన్సర్ట్ చేశాను, దీని ఇండెక్స్ 0 కాబట్టి టాప్ విల్ పాయింట్ టు 0. నెక్స్ట్ 2ని ఇన్సర్ట్ చేశాను, 3ని కూడా ఇన్సర్ట్ చేశాను. ఇండెక్స్ విల్ అప్డేట్ టు 1 అండ్ దెన్ 2. ఇప్పుడు పాప్ చేస్తున్నాం. పాప్ అంటే వీ హ్యావ్ టు డిలీట్ దిస్ ఎలిమెంట్. సో 2 విల్ నో మోర్ బీ మై టాప్, 1 విల్ బీ మై టాప్. సో జస్ట్ టాప్ని డిక్రిమెంట్ చేస్తే సరిపోతుంది. సో పాప్కి టాప్ని డిక్రిమెంట్ చేయాలి. అదే నేను ఇక్కడ రాసుకున్నాను. పుష్ చేసేటప్పుడు ఫస్ట్ ఐ ఇంక్రిమెంట్ ద టాప్, -1 నుంచి 0కి వెళ్తా అండ్ దెన్ a of 0లో నా ఎలిమెంట్ని ప్లేస్ చేసుకుంటా. దట్ ఈస్ వాట్ ఐ హావ్ రిటర్న్ హియర్. a of ప్రీ ఇంక్రిమెంట్ ఆఫ్ టాప్. ఫస్ట్ టాప్ని ఇంక్రిమెంట్ చేసి ఆ ఇండెక్స్ ఆఫ్ ద అరేలో ఈ ఎలిమెంట్ని ప్లేస్ చేసుకోవాలి. పాప్ చేసాం కాబట్టి 2 1 అవుతుంది బికాజ్ వీ హ్యావ్ డిక్రిమెంటెడ్ ద టాప్. మళ్ళీ పాప్ చేసాం, దిస్ విల్ బికమ్ 0. ఈ రెండు పాప్ అయిపోతాయి. ఈ 1లో ఐ విల్ ప్లేస్ 4 నో బికాస్ మై కరెంట్ టాప్ ఇస్ 0. 4ని పుష్ చేసేటప్పుడు ఐ విల్ ఇంక్రిమెంట్ టాప్, 0 కాస్త 1 అవుతుంది. a of 1లో ఐఎమ్ ప్లేసింగ్ 4. నెక్స్ట్ మళ్ళీ ఐ విల్ హ్యావ్ టు పుష్ 6, ఇంక్రిమెంట్ టాప్, 1 కాస్త 2 అవుతుంది. a of 2లో ఐ విల్ ప్లేస్ 6 and then finally I'll pop. Top will become 1 from 2. ఇది డిలీట్ అయిపోతుంది. అపార్ట్ ఫ్రమ్ దీస్ 2 ఆపరేషన్స్ వీ హ్యావ్ 2 more operations. వన్ ఇస్ పీక్. పీక్ అంటే ఏంటి? టాప్లో ఏదైతే ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ని రిటర్న్ చేయాలి. సింప్లీ రిటర్న్ a of top. నెక్స్ట్ కమ్స్ ఈజ్ ఎంటీ. మన అరే ఎంటీయా కాదా అనేది ఎలా తెలుస్తుంది? వెన్ టాప్ ఇస్ ఈక్వల్స్ టు -1 our array is empty. ఈ అరేలో ఏదైనా ఎలిమెంట్స్ ఉండుంటే top will be equal to the last index of the array. So when top equal to -1, it is empty. If not, it's not empty. One small point to be noted here, when you are performing pop and peek operations, మనం ఏం చేస్తున్నాం? We are trying to access the topmost element of the stack and then trying to delete it in this case. In this case, we are just trying to access it. ఈ రెండు కేసెస్లో ఒకవేళ స్టాక్ ఎంటీ ఉంటే మీరు యాక్సెస్ చేయడానికి అసలు ఏ ఎలిమెంట్స్ ఉండవు. సో దీస్ ఆపరేషన్స్ విల్ బికమ్ ఇన్వాలిడ్. అందుకే ఇట్స్ ఆల్వేస్ అ గుడ్ ప్రాక్టీస్ టు చెక్ ఇఫ్ మై స్టాక్ ఈస్ ఎంటీ యూజింగ్ దిస్ మెథడ్ బిఫోర్ డూయింగ్ దీస్ 2 ఆపరేషన్స్. జావాలో దెర్ ఇస్ అ క్లాస్ కాల్డ్ స్టాక్ ఫ్రమ్ ద ప్యాకేజ్ java.util. ఈ స్టాక్ అనే క్లాస్ని ఇంటర్నల్గా అరేస్ని యూజ్ చేసుకుని ఇంప్లిమెంట్ చేశారు. సో ది స్టాక్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ యూజింగ్ అరేస్. ఈ స్టాక్ అనే క్లాస్ మనకి జావా ఆఫర్ చేస్తుంది కాబట్టి వీ కెన్ రెడీమేడ్లీ యూజ్ ది స్టాక్ ఇన్ అవర్ జావా ప్రోగ్రామ్స్. వీ నీడ్ నాట్ ఇంప్లిమెంట్ స్టాక్ యూజింగ్ అరేస్ ఎవ్రీ టైమ్ వీ వాంట్ టు యూజ్ స్టాక్. వీ కెన్ రెడీమేడ్లీ యూజ్ ది స్టాక్ క్లాస్ ఇన్ జావా. I hope this introductory video on stack is helpful. In our upcoming videos, we'll be solving good number of problems on stacks. That's it for today. Let's meet in the next video. Until then, stay tuned, stay focused, keep learning.